సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అండి. ముందుగా పొయ్యి అంటించుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకుని కుక్కర్ గిన్నెలోని కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అవి కొంచెంసేపు వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే 1/2 కిలో చికెన్ వేసి బాగా ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేలాగా తిప్పుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత వెజిటేబుల్స్ వేసుకున్నాను నేను. వెజిటేబుల్స్ కూడా వేసుకుని ఆ ముక్కలు మసాలా బాగా పట్టేలాగా అలా తిప్పుకోవాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసుకుని ఉంచుకున్న బియ్యం వేసుకోవాలి. పక్కన కర్రీ కూడా ఉడుకుతుందండి. అయితే ఇప్పుడు ఈ ముక్కల్లోని కొంచెం మసాలా పౌడరు, కారం పౌడరు, చికెన్ మసాలా, బిర్యానీ పౌడరు అలాగే ధనియాల పౌడర్ వేసుకుని కొంచెం పెరుగు కూడా వేసుకుని తిప్పుకోవాలి. తర్వాత ఈ బియ్యం కడిగి పెట్టిన నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండి, ఆ నానబెట్టిన బియ్యం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే ఒక డబ్బాడు బియ్యం పోసాను కాబట్టి ఒక డబ్బాడు అలాగే డబ్బాలో సగానికి వాటర్ కూడా పోసుకున్నానండి. ఆ తర్వాత ఈ రైస్ ఉన్న రైస్ మొత్తం అంతా కల తిప్పుకొని ఇందాక ముక్కలకి సరిపడాగానే నేను సాల్ట్ వేసాను. ఇప్పుడు రైస్కి సరిపడా కూడా కొంచెం సాల్ట్ అలాగే కొంచెం స్పైసీ కోసం చికెన్ మసాలా కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటామండి మేము. అలా వేసాను. పక్కన కర్రీ రెడీ అయిపోయింది. అలాగే పెరుగు చట్నీకి పెరుగు, సాల్టు, ఆనియన్స్ అలాగే కట్ చేసిన చిల్లీస్ అలాగే క్యారెట్ తురుము కూడా వేసి అది కూడా రెడీ చేసేసుకున్నానండి. కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ విజిల్స్ చల్లారిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసిన తర్వాత చూద్దాం. రెడీ అయిపోయిందండి బిర్యానీ. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. పొడిపుల్లాడుతూ ఉంది కదండి. Mr. Fuzzy